ఓకే. నమస్కారం సార్. నమస్తే సార్, మనది ఏ ఊరు? నాది మన జిల్లా ఎక్కడ, తాలూకా ఎక్కడ, మీరు పుట్టింది ఎక్కడ, మీ అమ్మ నాయన పేరేంటి, మీ కుటుంబం పేరేంటి, అది మీ మీ ఇంటి సబ్జెక్టు మొత్తం మీ వివరాలు మాకు చెప్పండి సార్. మంచిది. మా ఊరు పుట్టిన ఊరు బుద్ధారం సార్. గోపాల్పేట మండలం సార్ అక్కడ చూసాను మాట్లాడు. వనపర్తి జిల్లా. మా అమ్మ నాయన పేరు కుర్మయ్య, సార్ అమ్మ పేరు గట్టమ్మ. సార్ వీరు గవర్నమెంట్ ఉద్యోగులు. సార్ ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగులు చేసుకుంటూ సార్ ఫస్ట్ నేను సార్ ఇంటికి పెద్దోడిగా నేను పుట్టాను. నా పేరు చెన్నయ్య. సార్ ఆ తర్వాత నలుగురు అంటే ముగ్గురు సార్ మగపిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇద్దరు. ఆమె పేరు భాగ్యమ్మ, ఆమె పేరు సంతోష. తమ్ముడు చిన్నయ్య, రమేష్, వెంకటేష్. వీళ్ళు చిన్నయ్య రమేష్ లేబర్ పనులు చేసుకుంటూ వాళ్ళు కాలం గడిపారు. వెంకటేష్ గవర్నమెంట్ ఉద్యోగిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేసిండు. వానికి ఇద్దరు పిల్లలు, కానీ దురదృష్టం యాక్సిడెంట్లో చనిపోయారు. అయ్యో. చిన్నయ్య కూడా చనిపోయిండు. ఆ తర్వాత నేను రమేష్ ఉన్నాము. ఇప్పుడు ఇద్దరు ఉన్నాము. నాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. సుధమ్మ, కొడుకు రణధీరు పెద్దోడు, చిన్నోడు సుధీర్. వీళ్ళకు పెద్దోనికి ఇద్దరు, ఒక బాబు ఒక బేబీ. వాళ్ళ పేరు కృష్ణకాంత్, ఆమె పావనశ్రీ. కోడల పేరు జయమ్మ. రెండో ఆయన సుధీరు. సుధీరు భార్య నాగమణి. వాళ్ళకి ఇద్దరు కొడుకులు, పెద్ద ఆయన విశ్వతేజ, చిన్న ఆయన సుశాల్. ఇక భార్య పేరు నాగమణి. ఇప్పుడు ఈయననేమో వనపర్తి కలెక్టరేట్లో పనిచేస్తాడు సుధీర్. ఈ పెద్ద ఆయనేమో ఇక్కడనే జి పుల్లారెడ్డి కాలేజీలో పనిచేస్తాడు. ఆ తర్వాత ఇంకా మా చనిపోయిన చిన్నయ్యకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. పెద్దోడు నరారి, రెండోవాడు నాగరాజు, మూడోవాడు కృష్ణరాజు. ఇద్దరు బిడ్డల్లో ఒక ఆమె పేరు జయ, ఒక ఆమె పేరు పుష్ప. రమేష్ కు ఒక కొడుకు, ఒక బిడ్డ. బిడ్డ పేరు గాయత్రి, కొడుకు పేరు రాజు. వెంకటేష్ కు ఇద్దరు, అబ్బాయి అమ్మాయి. అబ్బాయి పేరు గణేష్, అమ్మాయి పేరు సాధన. అయితే ఆయన భార్య పేరు తిరుపతమ్మ. అయితే ఇప్పుడు ఆ గణేష్ అనే అబ్బాయికి వాళ్ళ తండ్రి చేసిన డ్యూటీలో ఉద్యోగం ఇచ్చిండ్రు. మంచి సంతోషం సార్. నడుస్తుంది. ఇక ఆ తర్వాత మేము ఇక్కడనే స్థిరపడ్డాము. ఈ ఊరికి ఎప్పుడో ఒకసారి వచ్చి వస్తుంటాం, పలకరించడం, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఏమన్నా అన్నిటికీ పోయి కలుస్తుంటాం. నేను ఎక్కడైతే నేను మీ కుటుంబాలకు ఎప్పుడు కలుసుకొని అనుసరించుకొని ఉంటాను నేను. అయితే సార్ మనం ఇంకోటి మీ చెల్లెల్ని ఎక్కడ ఇచ్చాడు? మా పెద్ద చెల్లెల్ని లట్పల్లికి ఇచ్చినాం. ఆమెకి భాగ్యమ్మ. ఆమెకు ముగ్గురు, నలుగురు.
2 కొడుకులు ఉంటే ఒక ఆయన చనిపోయాడు, ఒక కొడుకున్నాడు. ఇప్పుడు 3 బిడ్డలు, తిరుపతమ్మ, నాగమణి, భూషమ్మ. వాళ్ళకి మ్యారేజ్ అయితేనే మ్యారేజ్లు అన్నీ అయిపోయింది. మంచి సంతోషం. ఆ తర్వాత చిన్న ఆమెను తలుపునూరుకి ఇచ్చినాం. తలుపునూరు సంతోషమ్మ. ఆమె భర్త చంద్రయ్య. ఆమెకు 4 కొడుకులు. పెద్ద ఆయన ఏం పేరు ఉండేరా, చదివే 4 కొడుకులు కదా.